మీ ఇంట్లో ఆవు ఉందా, మీరు గోవును పెంచుతున్నారా, ముందది చెప్పండి అన్నారు. దానికి నేను చెబుతున్నాను, నేను గోవునైతే పెంచడం లేదు, కానీ గోవుకి కావలసిన గోవుని పెంచుతున్న వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. నా ఉద్యోగ రీత్యానో లేదంటే నా పరిస్థితుల రీత్యా సాధ్యం కాదు, నాలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. కాబట్టే కనీసం ఏ ఒక్కరైనా సరే ఒక సంకల్పం తీసుకొని మొదలు పెట్టాలి అని. అంటే అనేక మంది ఈ గోశాలలు పెంచుతూ తమ జీవితాలని త్యాగం చేసిన వాళ్ళని నేను గత ఎపిసోడ్స్లో కూడా కొంతమందిని చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెడతాను. వాళ్ళందరూ ఇదే ఆవుల కోసం తమ జీవితాలని ఎలా త్యాగం చేశారో మీ అందరికీ తెలియాలి. అలాంటి వాళ్ళు, అలాగే చిన్న చిన్న దేవాలయాల దగ్గర ఉన్న గోశాలలు, ఒక్కొక్క దేవాలయం దగ్గర కనీసం 1-2 ఆవులు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటిని కూడా పెంచవచ్చు. నిజానికి మనసు ఉంటే మార్గం ఉంటుంది. కాబట్టి దాంతోపాటుగా ఇలా పెంచలేని అనేక మంది ఇంక్లూడింగ్ మీ, నాతో సహా అందరం కలిసి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, చేయి కలపాలి. ఈరోజు గోవును పెంచడం కోసం చేయి కలిపి అందరం ముందుకి ఒక ఉద్యమంలాగా తీసుకువెళ్ళే రోజు రావాలి. ప్రతిదీ రాజకీయం కోసమో, ప్రతిదీ ప్రాంతాల విభేదాలు, ఈ కొట్లాట్లో కాదు. సమాజం బాగుండాలి అంటే ఆవు ఉండాల్సిందే. ఆవు ఉండాలి అంటే గనక అందరూ ఈ ఆలోచనని ఏకీభవించాల్సిందే. అందరూ కలిసి ఒక మార్గంలో నడవాల్సిందే. అది ఏ మతం అయినా సరే ఆ మార్గంలో నడవాల్సిందే. ఇది నెంబర్ 1 మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం.